దేశంలో దినం ఎన్నో ధర్నాలు దీక్షలు నిరసనలు జరుగుతుంటాయి. కొన్ని చేసిన వాళ్ళకే తెలుస్తాయి, ఇంకొన్నేమో లీడర్ల దాకా పోతాయి. అయినా సమస్యలు పరిష్కారం కాకపోవచ్చు. ఒకటే సమస్య మీద ఏళ్ళకేళ్ళు కొట్లాడేటోళ్ళు కూడా ఉంటారు. అవే పాత పద్ధతులలో ఎంతకని కొట్లాడాలి అని అనుకునేటోళ్ళు ఇప్పుడు కొత్త తవ్వాలని నడుస్తున్నారు. ఇక వీళ్ళ లెక్క నల్గొండ ఫ్లోరైడ్ బాధితులు జంగు లేపబోతున్నారు. డైరెక్ట్గా మోడీ సార్కే సూటు పెట్టిర్రు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలో ఎంపీలుగా పోటీ చేస్తారట ప్రధానమంత్రి సార్ మీద. ఓ 20-30 మంది నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు నల్గొండ జిల్లాకెళ్ళి. భారతదేశం దృష్టికి తీసుకువెళ్ళడానికి కొంతమంది కార్యకర్తలు బాధితులు కలిసి ప్రధాని మోడీపై నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు. ఫ్లోరైడ్ నీళ్లు తాగితే బొక్కల మీద ఎఫెక్ట్ పడుతుంది. లేస్తే కూసోరాదు, కూసుంటే లేవరాదు. కాళ్ళు చేతులు వంకర్లు అవుతాయి. 30 ఏళ్ళు నిండకన్నా ముందే ముఖం మీద ముడతలు తేలుతాయి. మా బాధలకెళ్ళి బయట పడేయురని ఏండ్ల సంధి కొట్లాడుతున్నారు. ఫ్లోరైడ్ సమస్యను తీర్చమని నల్గొండల 480 మంది నామినేషన్ వేసిర్రు. అప్పట్ల అదో రికార్డు, కానీ ఎవరు పట్టించుకోలే. ఇక లాభం లేదని ఈ తాప మోడీ సార్ మీదనే పోటీకి నిలబడుతున్నారు ఫ్లోరైడ్ బాధితులు. మొన్న నిజామాబాద్ రైతులు 178 మంది నామినేషన్లు వేసి వాళ్ళ సమస్యను దేశానికి ఎరక చేసిరు కదా, వీళ్ళు కూడా అదే ఫాలో అవుతుర్రు అన్నట్టు.